ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లల గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపలో భద్రపరుచుకుని క్షేమం ఇచ్చి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. 2024 సంవత్సరం మరి 7వ నెల మరి 11వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుడిస్తున్నటువంటి వాగ్దానం, నా మాట మీరు జాగ్రత్తగా వినుడి. యోబు గ్రంథము మరి 21వ అధ్యాయము 2వ వచనం. పిల్లల దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన సెలవిస్తున్నటువంటి మాట తొందరపడుకున్నట్లు మరి జాగ్రత్తగా కలిగి ఆయన మాట ఎప్పుడైతే మనం వింటూ ఉంటామో మన జీవితాలు గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది, గొప్ప మేలు కలుగుతూ ఉంటాయి. మరి ఆయన మాట చాలా జాగ్రత్తగా శ్రద్ధగా మనం విన్నప్పుడు మరి దేవుని ఆశీర్వాదాలు మనకు ఉంటాయని లేఖనం సెలవిస్తోంది. కాబట్టి పిల్లరా, మరి ఆయన మాట మనం విందాం, ఆయన మాటకి మనం లోబడదాం, మరి ఆయన మాటకి మరి అనుసరించి నడుచుకుందాం. ఆయన మాట శ్రేష్టమైనది, గొప్పది. మరి ఆయన మాట ద్వారా అనేకమైన కార్యములు జరుగుతున్నాయని లేఖనం సెలవిస్తోంది. కాబట్టి ఆయన మాట చాలా జాగ్రత్తగా మనం వినాలని లేఖనం సెలవిస్తోంది. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపలేసు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు, ఆశ్చర్యకుడు నీకే స్తోత్రాలు. జీవాధిపతిన తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మంచి కాపరి నీకు వందనాలు తండ్రి. దేవా, నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో ప్రభు స్వస్థత ఉంది, ఆరోగ్యం ఉంది తండ్రి. దేవా, నీ వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణ యోగ్యమైనది. ఇక తండ్రి నా యేసు నీకు వందనాలు ప్రభా. నీ మాట విని లోబడే కృప దయచేయండి. కుటుంబాల ఆశీర్వాదకరం ఉంచండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో తండ్రి భారతదేశాన్ని దీవించండి ఆయన ప్రభా. ఇదిగో తండ్రి యేసు నీటి మీద, భూమి మీద, ఆకాశం ప్రయాణిస్తున్న బిడ్డల శుభ ప్రయాణం దయచేయండి. దేవా, ఇదిగో తండ్రి యేసు నీకు వందనాలు తండ్రి ప్రభా. మరి యవన బిడ్డలందరినీ కూడా మీరు నేను పాపమైన ఊపుల నుంచి బయటికి లాగి ప్రభా రక్షణ భాగ్యం దయచేయండి. దేవా, ఇదిగో తండ్రి ప్రభా. పనికి వెళ్ళే బిడ్డలు మంచి ఆరోగ్యాలతో నింపండి. ప్రతి సేవకుల కుటుంబాలు దీవించండి, పరిచయం దీవించండి, ఆశ్రయించండి ప్రభు. దేవా, ఈ దేశాన్ని బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం, మంచి వంతు నింపండి అయినా. దేవా, ఇదిగో తండ్రి ప్రభా. పాడి పని మీరు ఆశ్రయించండి. దేవా, హాస్పిటల్లో ఉన్న రోగులు స్వస్థపరచండి, జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి తండ్రి. దేవా, ఇదిగో తండ్రి కోర్టు గోడలు, కేసు గోడలను కొట్టుటి కృప దయచేయండి తండ్రి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా, ఇదిగో తండ్రి వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి, గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి తండ్రి యేసు. దేవా, ఇదిగో తండ్రి గర్భిణీ సుఖమైన డెలివరీ దయచేయండి ప్రభా. మరి నాయన తండ్రి యేసు నీకు స్తోత్రాలు ప్రభా. మరి నాయన మా దేశ ప్రభా తండ్రి రాష్ట్రాలను దీవించండి ఆయన ప్రభా. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల మీద దీవించండి ఆయన, జిల్లాలో ఉన్నటువంటి గ్రామాల మీద దీవించండి బాబు. నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. నీకు వందనాలు తండ్రి ప్రభా. మండలాల్లో ఉన్నటువంటి గ్రామాలన్నింటిని కూడా దీవించండి, మండలాన్ని దీవించండి ఆయన. అందరినీ కూడా మీరు దీవించని ఆశ్రయించండి ప్రభా. ఈ దినమంతా కూడా ప్రభు నీ విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తీర్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.